అరే మోటు, పతులు ఎక్కడికి వెళ్ళాడు? ఉదయాన్నే చెంగం గారు పతులుని బైక్ మీద కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకువెళ్లారు. నువ్వు తీసుకొచ్చిన ఈ గాడిద ఖచ్చితంగా నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంది కదా? అరే ఇది సర్కస్ లో ట్రైనింగ్ తీసుకున్న గాడిద. మీరు ఏం చెప్తారో అది చేస్తుంది, చూడండి. ఇదిగో ఇలా చూడు బాబాయ్, 2 టీలు 2 ప్లేట్లు సమోసాలు ఇవ్వు. రెండెవరికి బాబు? ఒకటి నాకు, ఇంకోటేమో మా తమ్ముడికి. అరే ఏమిటిది? తీసుకోండి. తీసుకో తమ్ముడు, తిను. ఇలా చూడండి, మీరు అనవసరంగా అలా కంగారు పడకండి. మా తమ్ముడు నిన్నటి వరకు బానే ఉన్నాడు. నిన్న రంగేలి కొండ మీదకి షికారు వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పటికేమో ఇలా గాడిదైపోయాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది అక్కడ ఎవరో ఒక మాంత్రికుడు ఉన్నాడట. అక్కడికి ఎవరు వెళ్ళినా వాళ్ళని గాడిదల్లా మార్చేస్తున్నాడట. మా తమ్ముడు మళ్ళీ మామూలు మనిషి ఎలా అవుతాడో నాకు అర్థం కావడం లేదు. వీడు చాలా మంచి డాన్సర్. వీడు మునుపట్ల ఎలా అవుతాడో. ఆ రంగేలి కొండ మీదకి వెళ్ళొద్దని నీకు అంత చెప్పినా వినకుండా వెళ్ళావు కదా. ఆ కొండ మీదకి వెళ్ళిన వాడు ఎవడైనా గాడిదలాగా మారిపోతాడని ఆ మోటు గనక అర్థమైందంటే అప్పుడు చూడండి, అతను ఆ పక్కకే వెళ్ళడు. అప్పుడు మనం దొంగిలించినవి, స్మగ్లింగ్ చేసినవి ఆ కొండ చాటున దాచుకుందావా? ఏయ్ మోటు, ఇలా చూడు. రంగేలి కొండ మీద ఎవరో స్మగ్లర్స్ ఉన్నారని నాకు తెలిసింది. వాళ్ళని వెతకడం కోసం నేను పత్రుని అక్కడికి పంపించాను. వాళ్ళు పత్రుకి కనిపించగానే నాకు పత్రు ఫోన్ చేస్తాడు. నేను మా పోలీస్ ఫోర్స్ తో వెళ్లి వాళ్ళని పట్టుకుంటాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఏమిటి, పతులుని రంగేలి కొండ వైపు పంపించారా? ఇప్పుడు పతులు అక్కడ గాడిదలా మారిపోతాడు. నేను వెంటనే తను ఆపాలి. చెంగం గారు! ఏంటిది? ఇది నా కళ్ళ మీదకి ఎలా వచ్చింది? పతులు, నేను వచ్చేస్తున్నాను. లేదు, పైన మంచి దేవుడా, నా మిత్రుడిని గాడిదలా మార్చేశావా? అరే పతులు, నువ్వు ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నా కోసం కాసేపు ఆగుండొచ్చు కదా. నేను నిన్నిప్పుడు మళ్ళీ మామూలుగా ఎలా మార్చుకోగలను? ఇతను చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదు. పతులు, నా ప్రాణమిత్రుడా, పద ఇంటికి వెళ్దాం. పద, నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసే మార్గం వెతకాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కావడం లేదు. వెళ్ళి చూస్తాను. రా పతులు, రా పతులు, రా. ఇట్స్ డిన్నర్ టైం. చూడు, నీ కోసం నేను ఏమేం వండి పెట్టాను, నువ్వే చూడు. ఇతను చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. కాసేపు హాయిగా తిని ఎంజాయ్ చేద్దాం. ఇలా చూడు, పూరి, బాజీ, చట్నీ, కూర కూడా చేశాను. అరే, నేను గాడిదని మనిషిని కాను. ఎవరైనా ఇతనికి అర్థమయ్యేలా చెప్పండి. ఏమిటి ఏమిటి, నువ్వు గడ్డి తింటావా?
ఓహో నేను మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు గాడిదవైపోయావు కదా, గడ్డే తింటావు. మరేం పర్వాలేదు, నీకోసం ఇప్పుడే గడ్డి తీసుకొస్తాను. ఇదిగో పచ్చ పచ్చని గడ్డి పతులు కోసం. పతులు ఇప్పుడు నువ్వు వెళ్ళి నిద్రపో. ఉదయాన్నే డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం నిన్నెలా మామూలుగా మార్చాలో అని. ఓకే, గుడ్ నైట్. మొట్టమొదటిసారిగా మంచం మీద పడుకునే అవకాశం వచ్చింది. మంచం మీదే పడుకుందాం. అరే నువ్వు ఏం చేస్తున్నావు పతులు? ఓ నువ్వు పరుపు మీద పడుకోవాలనుకుంటున్నావా? మరేం పర్వాలేదు. ఓకే ఓకే, నువ్వు పైన పడుకో, నేను కింద పడుకుంటాను. పర్వాలేదు. పతులు ఉదయం లేవగానే బ్రష్ చేసుకోవాలి. ఓకే, నా పళ్ళు తోగుతావా? ఆగు. అరే ఏంటిది ఏంటిది ఏంటిది? కొంచెం కడుక్కో అమ్మా. అంతే అంతే, అయిపోయింది. నువ్వు త్వరగా ప్యాంటు షర్ట్ వేసుకో, మన ఇద్దరం డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళదాం. ఓకే? ఏంటి ప్యాంటు షర్ట? ఇంకా ఏమేం పనులు చేయిస్తాడో అర్థం కావడం లేదు. బతికి బట్ట కట్టాలంటే ఇక్కడి నుంచి పారిపో. ఏయ్ ఆగు ఆగు. పతులు ఆగు. అరే పతులు ఆగు. ఇప్పుడు నేనేం చేయాలి? ఐడియా సర్జీ. నా సైకిల్ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. అరే పతులు ఆగు. అరే పట్టుకోండి పట్టుకోండి దొంగ. అరే నా తాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? సారీ ఆంటీ గారు, నేను మీ తాడు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ముందు నేను నా స్నేహితుడిని పట్టుకోవాలి. అరే ఇలా నా వెంట పడ్డాడేంటి? నా వెంట పడతావా? రా, ఇలాగే రా. అరే నా మీదే కూర్చుంటావా? నీ సంగతి చెప్తాను. నేను నీ స్నేహితుడిని. పడేయకు. అయ్యో పతులు పతులు ఆగు. అయ్యమ్మా పత్లు, నువ్వు నిన్నటి నుంచి నాకు ఫోన్ చేయలేదు. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఓ తలనొప్పితో నా బుర్ర బద్దలైపోతోంది. చింగం గారు, నిన్న నేను కొండ మించి కింద పడిపోయాను. ఇప్పటిదాకా స్పృహ లేకుండా ఇక్కడే పడి ఉన్నాను. అంటే నేను రాత్రంతా ఇక్కడే ఉన్నానన్నమాట. నా కళ్ళజోడు ఏమైంది? అదుగో అటు చూడు, ఆ స్మగ్లర్ సామానంతా ట్రక్ లోంచి దించి దాచి పెడుతున్నారు. అసలు ఏమిటిదంతా? వాళ్ళతో పాటు జాన్ కూడా ఉన్నాడు. చూడు. పదండి సార్, ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళందరినీ అరెస్ట్ చేసే సమయం వచ్చేసింది. పతులు 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 నన్ను కూడా ఆగు ఆగు. అయ్యో కంగారు పడకు, ఏమనుకోకండి. సారీ. అరే పతులు అలా తన్నకూడదు, తప్పు. నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా మారిపోతావు. నా మీద నమ్మకం ఉంచు. చూడు పత్రు, మనకి సహాయం చేయడం కోసం మోటు కూడా వచ్చాడు. పద త్వరగా వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. సారీ పెద్దన్నయ్యలు, వెరీ సారీ. అరే పతులు చూసావా, అనవసరంగా నీ వల్ల అందరికి ఎన్ని దెబ్బలు తగులుతున్నాయో. పట్టుకోండి వాణ్ణి. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడకూడదు. The name is చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. శభాష్ మోటు, నువ్వు నిజంగా అద్దరగొట్టేశావు. ఇప్పుడు నీకు అదురుతి చూడు. అయ్యమ్మా, ఓ పక్క నుంచి నిన్ను పొగుడుతూనే ఉన్నాను కదా, నన్నెందుకు తన్నించావు మోటు? మోటు, అసలు నువ్వేం చేస్తున్నావు? పతులు ఇప్పటిదాకా నా మీద స్వారీ చేసి వెళ్ళి
బల్లే 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 పతులు నువ్వు మామూలుగా మారిపోయావు. భలే మజాగా ఉంది, అదిరింది. మోటు అసలు ఏం జరిగింది? ఏమిటి విషయం? చాలా పెద్ద కథ, వెనక్కి తిరిగి వచ్చాక చెప్తాను. ఇతనే నా పత్రు అంటే ఇతని వల్లే నేను ఇన్ని కష్టాలు పడ్డాను. ఇతన్ని కూడా మోటు దగ్గరికి పంపిస్తాను. స్టాప్! ఎవరు అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. మోటు పత్రు వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి. ఓ నాయనో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతాను. స్టాప్!